హాయ్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి 28 మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకి సరిపడా డబ్బు మీ ఇంటికి వస్తుంది. ఫిబ్రవరి 28న వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అమావాస్యలో చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం మొదలవుతుంది. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితమంతా దరిద్రం పట్టి పీడిస్తుంది. మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై కృష్ణ అని కామెంట్ చేయండి. అమావాస్య రోజు సూర్యాస్తమయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవటమే మంచిది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున పరమాన్నం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అసలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ఉంచాలి. అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంటిలోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి. నా వీడియోస్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలుపెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయటం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంటిలో దరిద్రం తాండవం చేస్తుందని నిషేధిస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభసూచకంగా భావించి ఆ రోజే కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు. రావి చెట్టులో విష్ణువు దేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదర్శన చేసి రావి చెట్టు క్రింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి గమ్యానికి రావి ఆకులను కడితే ఇంటిలోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం మంచిది. కాబట్టి అమావాస్య రోజున వేకువజామునే లేచి తలస్నానం, పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారంట. ఇప్పటి వరకు నా వీడియోస్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడం వల్ల ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏళ్నాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలను మీ ఇంట్లోకి కొలువై ఉంటారు.
ఇతని మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున ఈశాన్యంలో ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట. అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చెప్తే చాలా మంచిది. వివాహిత జంటల అమావాస్య రోజున శారీరక సౌభాగ్యానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతుంటారు. అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి. స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి. ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఈ రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే 3 దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆవు సేవ తల్లి ప్రేమతో సమానంగా పరిగణిస్తారు. అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మన విశ్వాసం. అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు. అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దిష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలతో చేకూరుతారని పండితులు అంటున్నారు. అమావాస్య నాడు పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. అమావాస్య నాడు పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు. కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు, పండు, వస్త్రాలను దానం చేస్తే మంచిది. లక్ష్మీదేవి ఉపాసం అంటే చాలా ఇష్టమైనది. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లో బీరువాలో ఒక గెలుపు వస్తారని పడితే మంచిది. ఇది చాలా శుభాలను కలుగజేస్తుంది. మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి. ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీరు అఖండ రాజయోగం లభిస్తుంది. అలాగే పసుపు కుంకుమ తీసుకుని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు వస్తుంది. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదం ఎప్పుడూ మన ఇంటిపై ఉంటుంది. వారి ఆశీస్సులతో మన కోరికలు నెరవేరుతాయి. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.